ఇటువంటి ప్రార్థనలు ఆణిముత్యాలు. వీటిని మనం స్వీకరించి ప్రతిరోజు ఇంట్లో భగవతి ముందు మనం కాని ప్రార్థన చేస్తే అనేక కార్యాల మీద బయటికి వెళ్ళేటటువంటి పిల్లలకి, భర్తకి, భర్త ప్రార్థన చేస్తే భార్యకి, కుటుంబానికి నిరంతరం రక్షణ కలుగుతుంది. అంత గొప్ప ప్రార్థనని వ్యాస భగవానుడు ఈ ప్రకరణంలో చేర్చి ఉన్నారు. ఆ తల్లి మనోరమ అంటోంది, అగ్రతస్తేంబికా పాతు పార్వతీ పాతు పృష్ఠతః పార్వతీ పార్శ్వయో పాతు శివః సర్వత్ర సాంప్రతం వారాహి విషమే మార్గే దుర్గా దుర్గేషు కర్హిచిత్ కాళికా కలహే గౌరే పాతు త్వాం పరమేశ్వరీ మండపే తత్ర మాతంగీ తథా సౌమ్యా స్వయంవరే భవానీ భూపమధ్యే తు పాతు త్వాం భవమోచనీ గిరిజా గిరిదుర్గేషు చాముండా చత్వరేషు చ కామగా కాననేష్వేవం రక్షతుస్త్వాం సనాతనీ వివాదే వైష్ణవీ శక్తిరవతా త్వాం రాహూత్వః భైరవీ చరణే సౌమ్యా శక్తూనాం వై సమాగమే సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరీ మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణి. మనోరమ అండి, మీ ముందు భాగంలో అమ్మవారు పార్వతీదేవిగా, వెనక భాగంలో ఇంకొక రూపంతో, ఈ పక్కన ఇంకో రూపంతో, ఏదో మంటపంలోకి వెడితే మాతంగిగా, భూపతుల మధ్యలో భవానిగా, ఆ తల్లి నువ్వు గిరిదుర్గాల్లో ఉంటే గిరిజగా, నువ్వు ఇంకొక చోట ఏదో వివాదం సంభవించిన చోట ఉంటే వైష్ణవీ శక్తిగా, ఇలా సర్వకాలములయందు అమ్మవారు అనేక రూపములతో నీకు అన్ని వేపులా నిలబడి నిన్ను రక్షించుగాక. ఇన్ని మాటలెందుకు? సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి. ఆ భువనేశ్వరీ స్వరూపం ఉందే, అది సర్వదా సర్వదేశేషు, కాలము దేశము రెండింటినీ కీర్తనం చేసింది. నువ్వు ఏ ప్రదేశమునందు నిలబడినా, ఏ కాలమునందు నిలబడినా భువనేశ్వరీదేవి నిన్ను రక్షించుగాక. కాబట్టి సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణి. కనీసం పైవి రాకపోతే ఈ ఒక్క శ్లోకాన్ని సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణి అని మన పిల్లలు బయటికి వెడుతున్నప్పుడు మనం జగదంబకిని ప్రార్థించి అమ్మవారి పేరు మీద రక్ష పెట్టి పంపిస్తే ఎక్కడ బుద్ధి వచ్చేటటువంటి సంఘటనను తట్టుకోలేక వైక్షుభ్యం పొందివారు ప్రమాదములకు లోనవుతారో దానినే కదా ప్రమాదం అని పిలుస్తాము. బుద్ధి పనిచేసినది ప్రమాదం ఎందుకు అవుతుంది? కాబట్టి ప్రమాద వేళ ఏర్పడినప్పుడు ఆ దేశములో, ఆ కాలములో భువనేశ్వరీ స్వరూపంతో అమ్మవారు బిడ్డల్ని రక్ష చేస్తుంది. కాబట్టి అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. దేవీ భాగవతంలోనే ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది అన్నదానికి ఒక వృత్తాంతం చెప్తారు. ఒకానొకప్పుడు దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయనకి సంతానం లేదు. సంతానం లేదు కాబట్టి సంతానం కోసమని ఇష్టి చేస్తున్నాడు. గోభిలుడు అని ఆయన ఉద్గాతగా ఉన్నాడు. యజ్ఞంలో సామగానం చెయ్యాలి ఆయన. ఈ గోభిలుడు సామగానం చేస్తున్నాడు. సామగానం చెయ్యాలి అంటే బాగా ఊపిరిని బిగబట్టి, ఊపిరి పీల్చి బిగబట్టి సామగానం చేయాలి. ఎందుకంటే దీర్ఘంగా మంత్రం పలకాలి. స్వరభంగం అవుతుంది సామగానం చేసేటప్పుడు, తప్పు పట్టకూడదు. ఆయన స్వరభంగం చేశాడు. గోభిలుడు స్వరభంగం చేశాడని కోపం వచ్చి దేవదత్తుడు అన్నాడు, మూర్ఖుడా, నేను కొడుకు కోసం యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేశావన్నాడు. వెంటనే గోభిలుడు అన్నాడు, సామగానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఊపిరిని బిగబట్టడం కష్టం, స్వరభంగం అవుతుంది. అంత మాత్రానికి నన్ను యజ్ఞవాటంలో మూర్ఖుడా అని పిలిచావు, మూర్ఖుడైన కొడుకు జన్మించుగాక అన్నాడు. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. మూర్ఖుడైన కొడుకు ఉండడం కన్నా కొడుకు లేకుండా ఉండడం మంచిది. నాది పొరపాటైపోయింది, నన్ను మన్నించు, నాకు సత్పుత్రుడు కలిగేటట్టుగా అనుగ్రహించన్నాడు. పెద్దల యొక్క కోపం తాటాకు మంట. వెంటనే ఆయన అన్నాడు, పుట్టినప్పుడు మూర్ఖుడే, తదనంతర కాలమనందు మహావిద్వాంసుడు అవుతాడు. ఈ పిల్లవాడు పుట్టాడు, ఒక్క మాట నోటి వెంట రాదు, సంధ్యావందనాది ప్రక్రియలు కూడా చేయలేడు. తల్లిదండ్రులు తిట్టేటటువంటి తిట్లు వినలేక నేను మూర్ఖుణ్ణి, నాకేం రాదు, ఇటువంటి తండ్రి కడుపున చెడపుట్టానన్న బాధతో ఆ పిల్లవాడు గ్రామాంతరం వెళ్ళిపోయాడు. అరణ్య మార్గంలో ప్రయాణం చేసి 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 ఒక ఊరు చేరుకున్నాడు. నోరు విప్పితే అతనికి ఏం రాదని తెలిసిపోతుంది, అందుకు నోరు విప్పేవాడు కాదు. నదికి వెళ్ళడం, స్నానం చేయడం, వచ్చి కూర్చోవడం, అలా కూర్చోవడం. జపం చేయడానికి ఏమొచ్చు, పాపం ఏం రాదు, కూర్చునేవాడు అలాగా. అబ్బా నిజంగా తపస్సు అంటే ఇందిరా
గొప్ప వ్రతనిష్టలో ఉన్నాడు, సత్యవ్రతుడు అని జనం పేరెట్టారు. ఎందుకంటే ఆయన పేరేమిటో ఆయన చెప్పలేదు. ఉతధ్యుడు ఆయన పేరు, తండ్రి పెట్టింది. నిజమైన తపస్సు అంటే ఈందే అని సత్యవ్రతుడు అని పేరు పెట్టి పళ్ళు తెచ్చేవారు, కాయలు తెచ్చేవారు, రకరకాలు తీసుకొచ్చేవారు. ఆయన ఏమనేవాడు కాదు, ఇలా అంటుండేవాడు, తింటుండేవాడు, కూర్చుంటుండేవాడు. ఆయన అలా కూర్చునుండగా ఒక రోజున ఒక వేటగాడు ఒక అడవి పందిని తరువుకుంటూ వస్తున్నాడు. ఇక అంత దూరంలో ఉందనగా దాని మీద బాణప్రయోగం చేశాడు. మీరు ఎప్పుడైనా బాణప్రయోగం చూశారో లేదో, నిజంగా బాణం వెళ్ళి తగలడం అన్నదోసారి చూస్తే ఇంత భయంకరంగా ఉంటుందా బాణప్రయోగం అనిపిస్తుంది. వెళ్ళి సగం దిగబడి ఊగుతుంది, అంతలా వెళ్ళి ప్రాణస్థానములను కొడుతుంది. అది వెళ్ళి అడవి పంది గుచ్చుకుంది. ఒకసారి శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవస్థానం దగ్గర అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతంలో నివసించేటటువంటి తెగలకు చెందిన వారిని, అయ్యా ఓసారి బాణప్రయోగం చేసి చూపించండి అంటే, అప్పుడు నాతో ఉన్నవాళ్ళు కూడా చూశారు. ఆ ధనస్సులు తీసుకుని మేము కూడా బాణప్రయోగం చేశాం, చేయగలమేమో చూద్దామని. ఇక్కడ నిలబడి బాణం వేస్తే కన్ను మూసి కన్ను తెరిచే లోపల దేన్ని కొట్టమంటారని అడిగాడు. ఇలా చెట్టును కొట్టండి అన్నాం. కన్ను మూసి కన్ను తెరిచే లోపల బాణం వెళ్ళిపోయి చెట్టులోకి గుచ్చుకుని ఊగిందిలాగా. అంతలా బాణప్రయోగం చేస్తారు. అది వెళ్ళి ఆ అడవి పంది యొక్క మర్మస్థానంలో దిగబడింది. నిత్తురు ఓడిపోతోంది. వెనక వచ్చేస్తున్నాడు వేటగాడు. భయపడిపోయిన అడవి పంది పరిగెత్తుకుంటూ ప్రాణరక్షణ కోసం ఈయన ఓ పర్ణకుటీరంలో కూర్చునున్నాడు కళ్ళు మూసుకొని. గభాలన చొరబడింది. ఆ బాణం దిగపడిపోయి ప్రాణాలు రక్షించుకోవడానికి నిత్తురు కారిపోతూ ఆర్తితో చూస్తున్న పంది వంక చూశాడు. ఒంట్లో ఒక్కసారి జలధరింత వచ్చేసింది, రోమాంచితమైపోయింది. తన ప్రయత్నం లేకుండానే ఐం అన్నాడు. ఆ పంది అతని వంక చూసింది, గబగబా పక్కకెళ్ళి ఓ పొదలో దాక్కుంది. నడవలేకపోతుంది అది. వెనక వేటగాడు వచ్చాడు. ఆయనకే విచిత్రంగా అనిపించింది. ఇది ఏమిటో బాగుందని అదే ఉద్విగ్నతతో అదే అక్షరాన్ని, అది బీజాక్షరం, సారస్వత బీజాక్షరం అని, అదే బీజాక్షరాన్ని ఓ పలికి ఆనంద తన్మయత్వంలో సమాధిలో కెడుతున్నాడు. వేటగాడు వచ్చాడు. అయ్యా నేను అడవి పందిని బాణం వేసి కొట్టాను, ఇక్కడ ఎక్కడైనా ఉందా అని అడిగాడు. ఎంత శాస్త్రజ్ఞానం వచ్చేసిందంటే ఆయనకి, వెంటనే అన్నాడు, ఇప్పుడు అడవి పంది అక్కడ ఉంది అని చెప్తే చంపేస్తాడు. చంపేస్తే ప్రాణివధ జరుగుతుంది. చెప్పకపోతే భార్యాబిడ్డలు ఆకలితో బాధపడతారు. వేటగాడి విషయంలో చెప్పడమా చెప్పకపోవడమా ఏది ధర్మం? అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం ప్రాణిని రక్షించడం అని ఆయన అన్నాడు. అబద్ధము చెప్పలేదు, నిజము చెప్పలేదు. వేటగాడి వంక చూసి యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సనపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః అన్నాడు. ఎందుకయా అన్ని మాట్లాడుగుతావు? ఏది చూసిందో అది చెప్పదు, ఏది చెప్పిందో అది చూడలేదు, ఎందుకు అడుగుతావు? వేరొక జంతువుని చూసుకో అన్నాడు. అంటే యాపశ్యతి నసాబ్రూతే, చూసింది కన్ను చెప్పదు, చూడనిది నోరు చెప్తోంది. చూడని నోరు చెప్తే ప్రమాణం ఎలా అవుతుంది? చూసిన కన్ను చెప్పదు కాబట్టి, కన్ను మాట్లాడదు కాబట్టి సత్యం చెప్పే అవకాశం లేదు. కాబట్టి వదిలేయి. ఇప్పుడు సత్యం చెప్పాడా? సత్యం చెప్పాడా? సత్యమే చెప్పాడు. చూసిన కన్ను మాట్లాడదు, మాట్లాడుతున్న నోరు చూడలేదు. కాబట్టి ఎందుకు నన్ను అడుగుతావు? కిం పృచ్ఛసి పునః పునః, ఎందుకని మాటలు అడుగుతావు? వెళ్ళి ఇంకో జంతువుని చూసుకో అన్నాడు. ఏమిటో ఈయన అని వేటగాడు వెళ్ళిపోయాడు. పంది రక్షింపబడింది అని అనుకోవాలి మనం. ఇప్పుడు ఇంత పాండిత్యాన్ని అనుగ్రహించేసింది, మహావిద్వాంసుడైపోయాడు తరువాతి కాలంలో. అమ్మవారి పాదముల మీద వేసిన ఒక్క పువ్వు, ఆవిడికి చేసిన ఒక నమస్కారం, ఆవిడ వాహనం వెంట వెళ్ళడం, ఆవిడ పూజ చూడడం అంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కురిపించేస్తాయి. అందుకే ఆ తల్లి పూజకి, ఆ తల్లి యొక్క సేవలకి అంత గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది.